2025 జనవరి 9 రాశి ఫలాలు. మేష రాశి. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు మంచి అవకాశాలు అందుకుంటారు. వృషభ రాశి. లాభాధిపతి గురువు ఇదే రాశిలో ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సజావుగా సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను వేగంగా ఉత్సాహంగా చక్కబెడతారు. మిథున రాశి. గ్రహబలం పూర్తి స్థాయిలో బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. కర్కాటక రాశి. ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. సింహరాశి. గ్రహబలం కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్యరాశి. రాష్ట్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి ప్రయత్నము సానుకూలపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. తులరాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. వృశ్చిక రాశి. రోజంతా చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతికి అవకాశం ఉంది. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. మిత్రుల వివాదాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పడతారు. 1-2 శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి. గ్రహబలం వల్ల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా ముందడుగు వేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగయోగం పడుతుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకర రాశి అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 1-2 ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. మొండి బాకీలు బకాయిలు వసూలవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. కుంభరాశి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం సంపాదించుకుంటారు. పిల్లలు విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో దూసుకుపోతారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మీనరాశి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.